హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాను గదా! ఎందుకు వీడియోస్ లేట్ అవుతున్నాయి ఏంటి అని జెప్పేసి నేనొక కంక్లూడెడ్ రీజన్ చెప్పలేకపోతున్నాను. అసలు నాకే ఫస్ట్ వీడియోస్ చేయడానికి మోటివేషన్ రావట్లేదనమాట. ఎందుకంటే చాలా వరకు మీకు యూజ్ అయ్యే వీడియోస్ మాత్రమే చేయాలి. ఖచ్చితంగా నా వీడియోస్ నుంచి యూజ్ అవ్వాలి అని జెప్పేసి మెంటల్‌గా ఫిక్స్ అయ్యా అనమాట. ర్యాండమ్ డే వ్లాగ్స్ గానీ, లేదా అసలేం చేయలేకపోతున్నా. అసలు చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. అసలు ఇంకా 2 వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసి కూడా థంబ్‌నెయిల్ కూడా ఎడిట్ చేసి కూడా అప్‌లోడ్ చేయడానికి మనసు రాక అట్లా వదిలేసాను. ఇంకా షార్ట్ వీడియోస్ విషయంకొస్తే మాత్రం మంచిగా బ్యూటీ కంటెంట్ మీదే చక్కగా ఒక 40 డేస్‌కి, 50 డేస్‌కి షార్ట్ వీడియోస్‌కి కంటెంట్ రాసుకున్నా. కానీ చేయడానికి టైం ఉండట్లేదు ఫస్ట్. కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా! ఇంకా కాలేజ్‌లో వర్క్స్ అవన్నీ మొత్తం బర్డెన్ అయిపోతుందనమాట చేయడానికి. అందుకోసమనే అట్లా లేట్ అవుతూ వస్తుంది. నా ఛానల్‌కి నేను పెట్టే ఎఫెక్ట్‌తో పాటు మీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే గనక ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి ఛానల్‌లోకెళ్ళి. నచ్చితే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బ్యూటీ పరంగా కూడా లైక్ ఏం ఫుడ్స్ తీసుకోవాలి, ఏం రొటీన్ ఫాలో అవ్వాలి, స్కిన్ కేర్, హెయిర్ స్టైల్స్ ఎవ్రీథింగ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. ఈ వీడియో అయితే మాత్రం మేము ఫర్ ది ఫస్ట్ టైమ్ ఫ్యామిలీ ఆఫ్ 4 మాత్రమే టెంపుల్‌కి వెళ్ళామండి. మాకు దగ్గరలో ఉన్న టెంపుల్‌కనమాట. ఎప్పుడు వెళ్ళినా రిలేటివ్స్‌తో వెళ్తాము లేదా సపరేట్‌గా వెళ్తామనమాట. ఫ్యామిలీ ఆఫ్ 4 వెళ్ళటం ఇదే ఫస్ట్ టైమ్. ఇప్పుడు మేము వెళ్ళిన టెంపుల్ అయితే అశ్వారావుపేట మండలం వినాయకపురంలో ఉందండి. ముత్యాలమ్మ తల్లి టెంపుల్ అనమాట. శ్రీ 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 చిలకలకండి ముత్యాలమ్మ తల్లి టెంపుల్ అని చెప్పేసి మెయిన్ ఊరు స్టార్టింగ్‌లోనే ఉంటుంది. రోడ్డు పక్కనే ఉంటది. ఈ గుడి దగ్గర ఏంటి స్పెషల్ అనేది మీకు ఉగాది టైంలో వస్తే మాత్రం మంచిగా తెలుస్తదనమాట. ఎందుకంటే ప్రతి ఇయర్ ఉగాదికి ఇక్కడ సూపర్‌గా జాతర జరుగుతది. నేను ఉగాది అప్పుడు ఆల్రెడీ 2 వీడియోలు చేశానండి. జాతర ఎలా జరుగుతది ఏంటి అని చెప్పేసి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే గనక దాంట్లో నేను నీట్‌గా అడ్రస్ కూడా మెన్షన్ చేశాను. ఒకసారి నా ఛానల్‌లోకెళ్ళి జాతర వీడియోస్ కూడా చూడండి. ఎవ్రీ ఇయర్ జరుగుతదండి జాతర ఉగాదికి. ఆ వీడియోస్ చూసిన తర్వాత ఎవరికైనా రావాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఉగాది టైంలో వచ్చేసేయండి. అండ్ ఇప్పుడు టెంపుల్‌కి మేము వెళ్ళిందైతే ఇప్పుడు బోనాల టైం కదా! ఎవరన్నా మొక్కుంటే గనక చక్కగా బోనం ఎత్తుకొని కూడా వెళ్ళొచ్చు టెంపుల్‌కి. బట్ మా మమ్మీ ఓన్లీ బూరెలు పెడతా అని మొక్కుకున్నారనమాట. మమ్మీ పొద్దున్నే లేసి అవంతా ప్రిపేర్ చేశారు ఫుడ్ అదంతా. ఇంకా నెక్స్ట్ మేము రెడీ అయిపోయి టెంపుల్‌కి వచ్చేసాం. మేము వచ్చేసరికి అప్పటికి 10:30 అలా అవుతుందనమాట. అప్పటికి చాలామంది దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఫ్రీగానే ఉంది దర్శనం చేసుకోవడానికి కూడా. ఇంకా మా డాడీ మొక్కు ప్రకారం కోడిని కూడా తీసుకొచ్చారు. అసలు నిజంగా వెలిసిన అమ్మవారి టెంపుల్ అయితే మాత్రం అడవి లోపలికి ఉంటుందనమాట. కొంచెం దగ్గరే వాకబుల్ డిస్టెన్స్‌లోనే వెళ్ళిపోవచ్చు. బట్ అందరికీ తెలియాలి అని చెప్పేసి రోడ్డు పక్కన ఈ టెంపుల్‌ని కట్టారు. నాట్ ఓన్లీ దిస్ టెంపుల్ అండి. టెంపుల్ అనే కాదు, మీరు అసలు ఎక్కడికెళ్ళాలనుకున్నా కూడా కొంచెం సాఫ్ట్ డ్రెస్సెసే ప్రిఫర్ చేస్తే మంచిదని చెప్తాను నేను. ఎందుకంటే ట్రావెల్ చేసేటప్పుడైనా అక్కడికెళ్ళిన తర్వాత ఉండడానికైనా కూడా నేను ఆ రోజు షరారా డ్రెస్ చేసుకున్నాను కదా! అది నెక్‌కి వేసుకున్న చున్నీ ఆ స్టోన్స్ పిచ్చి గుచ్చుకున్నాయి అసలు. చెప్పాలి ఖచ్చితంగా ఈ పాయింట్ అని అనుకున్నా ఆ రోజు. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. చాలా స్పేషియస్‌గా ఉంటుంది. అండ్ మొక్కుకున్న వాళ్ళు చాలామంది సండే ఆ టైంలో వచ్చేసి ఇక్కడే ఉండి మొక్కు తీర్చుకొని వండుకొని తిని వెళ్తారనమాట. అంటే ఇప్పుడు మనం మేడారం వెళ్తే అక్కడ ఉంటాం కదా! 1 డే 2 డేస్ అలా స్టే చేస్తాం కదా! ఆల్రెడీ నేను మేడారం వెళ్తే అక్కడ రూమ్స్ ఎలా ఉంటాయి, ఎలా అని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఎవరికన్నా మేడారం వెళ్ళే ప్లాన్ ఉన్నా కూడా ఆ వీడియో చూస్తే మీకు కొంచెం డీటెయిల్స్ తెలుస్తాయి అనిపిస్తుంది. ఈ టెంపుల్ దగ్గర అయితే పెళ్ళిళ్ళు జరగడం ఎప్పుడు చూడలేదండి నేను. బట్ హాఫ్ సారీ ఫంక్షన్, పంచల్ ఫంక్షన్, బర్త్డేస్, అన్నప్రసన్న మెయిన్‌గా ఇవన్నీ ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ అక్కడ మనం కుకింగ్ చేసుకోవడానికి షెడ్స్ ఉంటాయి. ఫుడ్ తినడానికి షెడ్ ఉంటుంది. మనం కావాలంటే స్టేజ్ వేయించుకోవచ్చు. లేదంటే స్టేజ్ కూడా ఉంటుందన్నమాట. మనం ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే కనుక. ఇన్ఫర్మేటివ్‌గా ఉండాలి వీడియో అని చెప్పేసి ఇవంతా డీటెయిల్‌గా చెప్తున్నాను. ఇంకా ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే మనం ఏదైతే మొక్కుకున్నామో ఆ పని ఫస్ట్ కంప్లీట్ చేయాలన్నమాట. మా డాడీ కోడికి సంబంధించింది ఏదో చేశారు. అండ్ నెక్స్ట్ మా మమ్మీ తీసుకొచ్చిన ప్రసాదం అంతా అక్కడ పెడుతుంది ధ్వజస్తంభం దగ్గర. మీలో ఎంతమందికి పులగం అంటే చాలా ఇష్టం, బెల్లం నెయ్యి వేసుకొని? తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడైతే అమ్మ బూరెలు ఇంకా పులగం చేసింది ఆ రోజు. నేను ఇందాక అన్నాను కదండి, బోనం మొక్కుకుంటే కనుక బోనం ఎత్తుకొని రావచ్చు అని చెప్పేసి. ఆ బోనంలో కూడా పులగమే వండుతారు. బట్ అమ్మ మొక్కుకోలేదని చెప్పేసి సపరేట్‌గా బాక్స్‌లో పెట్టుకొని వచ్చారు ఆ పులగంని. మా మమ్మీ ఇంకా అక్కడ ఫుల్ కాన్సన్‌ట్రేటెడ్‌గా ఉంది. ఏమనుకున్నాము, ఎన్ని బూరెలు పెడదాం అనుకున్నాము అమ్మవారికి అని చెప్పి. మా డాడీ పక్కన నుంచి డైలాగులేస్తున్నారు. బూరెలేంటి తెల్లగానే ఉన్నాయి, ఫ్రై అవ్వలేదా అని చెప్పేసి. చాలా వరకి ఇక్కడ సండేనే వస్తారండి మొక్కు తీర్చుకోవడానికి కానీ, ఏదైనా ఫంక్షన్స్ అయినా కూడా మ్యాక్సిమం సండేనే ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే అందరికీ తెలిసిందే కదా, సండే ఎక్కువ ఖాళీగా ఉంటారు పీపుల్. అట్లా అమ్మతో పాటు ఇంకా వచ్చిన చాలామంది కూడా వాళ్ళ మొక్కు తీర్చుకుంటున్నారు.
మా అన్నయ్య చూడండి, నేను వీడియో తీసుకుంటున్నా అని చెప్పేసి మా అన్నయ్య హెల్ప్ చేస్తున్నాడు మా మమ్మీకి ఇక్కడ. నాలుగు తెచ్చారా? సగం మిగిలిందిగా పని. ఏడో చాకు పెట్టాలి మరి. నాకు అది కరెక్టో కాదో తెలియదు, బట్ మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. సో నేను ఎప్పుడు ఏ టెంపుల్ దగ్గర కొబ్బరికాయ కొట్టినా కూడా వాటర్ ఒక సైడ్ దాంట్లో ఉండిపోయేలానే తీస్తాను. తీసి ఇంకా అక్కడ ఎవరు తాగుతా అంటే వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట. అట్లా అక్కడ మొత్తం వేస్ట్ చేయడం ఇష్టం లేక. సో ఇది ఏదైనా మంచి ప్రాసెస్ కాదు, అలా చేయకూడదని ఏమన్నా ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను కొట్టే కొబ్బరికాయల్లో 60 to 80% అట్లానే తీస్తాను వాటర్ ఉండేలాగా. సో పర్లేదు ఈరోజు తీసాను అని చెప్పేసి ఆ హ్యాపీనెస్తో ఉన్నా అనమాట. అండ్ ఇది మెయిన్ ప్రాసెస్ ఇక్కడ కోడిని మనం కట్ చేసే ముందు ఇట్లా దానికి ఆ ఫుడ్ పెడతాము. అండ్ ఈ వీడియోలో మీలో చాలామంది కనిపించవచ్చు కోడిని చంపేశారా, తినేసారా అని చెప్పేసి. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన జనరేషన్కి తెలుస్తుందండి తినకూడదు, కోడిని మెయిన్ చికెన్ తినకూడదు అని చెప్పేసి, ఇంకా నార్మల్గా అయినా హింస మంచిది కాదు అని చెప్పి. బట్ మనం ముందు జనరేషన్, మన ఫాదర్కి మన మదర్కి వాళ్ళ జనరేషన్కి మనం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు కదా. సో అదే ఫేస్ నడుస్తుంది అనమాట మా మమ్మీ మొక్కిది. అండ్ ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్నారు చూసారా, ఈ బామ్మగారికి అండ్ ఈ తాతగారికి ఇచ్చా అనమాట వాటర్. రెండిట్లో ఉన్న వాటర్ని 2 దాంట్లో పోసి వాళ్ళిద్దరికి ఇచ్చేసాను నేను. అండ్ ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న అంకుల్ నన్ను పిలిచి చెప్తున్నారన్నమాట, వీడియో మంచిగా తీయి, మంచిగా చెప్పు, ఊరు అడ్రస్ అన్నీ మంచిగా చెప్పు, మన టెంపుల్ అందరికీ తెలియాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో టెంపుల్ అండి అది. సో ఊర్లో చాలామంది మాకు తెలుసు, అట్లా ఆ క్లోజ్నెస్తో మాట్లాడారు. అండ్ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత లోపలికి వచ్చామన్నమాట దర్శనం కోసం. అండ్ ఇక్కడ మెయిన్ అమ్మవారు చూడండి, మన ముత్యాలమ్మ తల్లి అమ్మవారు. సో ఏం విషయం అయినా సరే ఖచ్చితంగా తీరుతుందని చెప్పను, బట్ మ్యాక్సిమం తీరుతాయి. మా సైడ్ అందరూ నమ్ముతారు ఈ అమ్మవారిని. సో మీకు ఏమన్నా విషెస్ ఉంటే కనుక ఈ వీడియో త్రూ మీరు కూడా మంచిగా మొక్కుకోండి. సో ఓవరాల్గా టెంపుల్ అయితే లోపల ఇలా ఉంటుందండి. ఇలా మేము అమ్మవారికి ఇవ్వాలనుకున్నవన్నీ పంతులు గారికి ఇస్తే ఆయన ప్లేట్లో ఇలా అరేంజ్ చేశారనమాట. బాగుంది కదా అని చెప్పేసి చిన్న క్లిప్ తీసుకున్నా, మంచిగా నిండుగా అరేంజ్ చేశారు అని చెప్పి చెప్పడానికి. అసలు అమ్మవారి దగ్గర మాత్రం ఎంత నీట్గా పడుతుందో లైట్ వల్ల అనుకోండి.
ఇంకా అలా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత పంతులు గారు హారతి ఇస్తున్నారు. సో ఈ పూజ ప్రాసెస్ మొత్తాన్ని కూడా నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందుకు అలా వదిలేసానంటే, నాకు ఆ పూజ అవుతున్న ఆ టైం అంతా కూడా భలే పీస్ఫుల్గా అనిపించింది. ప్రశాంతంగా ఆ పంతులు గారి మంత్రాలు, ఒక పాజిటివ్ వైబ్ వచ్చిందనమాట. సో మీకు కూడా ఆ పాజిటివ్ వైబ్ వస్తుంది, మీరు కూడా పీస్ఫుల్గా ఫీల్ అవుతారు అని చెప్పేసి అలా వదిలేశాను. అండ్ ఇప్పుడు మేము మెయిన్ టెంపుల్, నేను ఇందాక చెప్పాను కదా అమ్మవారు వెలిచిందైతే అడవి లోపల ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పాను కదా. సో ఆ టెంపుల్ దగ్గరికి అయితే ఇప్పుడు మేము వెళ్తున్నాం అనమాట ఫ్యామిలీ. తీసావా మా గుడి మొత్తం తీసావా, మమ్మల్ని తీసావా అని అడుగుతున్నారు. అంటే ఎలాగూ పెట్టేద్దాం తెలుసు, మన బాబా గుళ్ళు పెట్టిందిగా, మళ్ళీ ఇది కనపడాలి బాబా గుళ్ళు ఎప్పుడు. సో ఇదేనండి మెయిన్ టెంపుల్. సో అంటే అమ్మవారు వెలిసిన టెంపుల్ అనమాట. ఇలా ఉంటుంది, ఒక చెట్టు కింద ఉంటారు అమ్మవారు. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేము 3 times ప్రదక్షిణాలు చేసి సో మొక్కు తీర్చుకున్నాము. సో బూరెలు కానీ చీర కానీ తాంబూలం ఏదైనా సరే రోడ్డు పక్కన ఉన్న టెంపుల్ దగ్గర మొక్కు తీర్చుకుంటాం అనమాట. తిరిగితే ఏమైంది వస్తారు. అండ్ మెయిన్ ఎవరన్నా కోడులు మేకలు అట్లా మొక్కుకుంటే మాత్రం ఈ టెంపుల్ మెయిన్ టెంపుల్ దగ్గర మొక్కు తీర్చుకుంటారు అనమాట. సో మేము ఆల్రెడీ మా డాడీ కోడి పట్టుకుని ఉన్నారు చూసారు కదా, ఆ మొక్కు కోసం ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ మెయిన్ టెంపుల్ దగ్గర అయితే మనమే లోపలికి వెళ్ళి పూజ చేసుకోవచ్చు అనమాట. అక్కడ మెయిన్ అక్కడ ఉన్న పసుపు కుంకుమ కూడా చాలా మంది తీసుకెళ్తూ ఉంటారు ఇంటికి. యాక్చువల్గా మా చిన్నప్పుడు ఇలా ఉండేది కాదండి, ఇప్పుడు కొంచెం చేంజెస్ చేశారు, డెవలప్ చేస్తున్నారు. కానీ మీరు జాతర టైంలో వస్తే మాత్రం మేమైతే డేకి ఒక సైడే తిరగడానికి అవుతుంది అనమాట. అంత ఫుల్ జనాలు ఉంటారు, అసలు చాలామంది వస్తారు. అండ్ ఈ సంవత్సరం ఇంకా 6 days జరిగిందనమాట, ఎప్పుడు 5 days జరిగే జాతర. సో మిస్ అవ్వకుండా జాతర వీడియో చూడండి, మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుంది అని చెప్పి. అయిపోయినా పొలుపు ముట్టింది. ఇది పాత ముత్యాలు, అది తెలుసులే, అదే తెలిసింది ఇక్కడ పొట్ట కూడా వచ్చింది. ఇదే సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి. అండ్ బ్యూటీ టిప్స్ ఏమేమి కావాలో కామెంట్ చేయండి. న్యూ పీపుల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.